మీరు జ్ఞానం కలిగి ఉండండి, సమయాన్ని పోనవద్దు, దేవుని సన్నిధిలో గడపండి, దేవునికి ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, దేవునితో ఉండడానికి ఇష్టపడండి. చాలా మందికి అది కష్టం కదా. ఏది కష్టం? దేవునితో ఉండాలంటే కష్టం. ఎందుకు? అప్పుడే ఏమొస్తుంది? ఒళ్ళు నొప్పులు, నడు నొప్పు, కాళ్ళు నొప్పు, కన్ను నొప్పు, ఏది లేకపోతే తలనొప్పు, ఏదో ఒక నొప్పి ఏం చేస్తుంది? ఈ బలహీనతలను పెట్టేది ఎవరంటే అపవాది. ఎందుకంటే దేవుని యొక్క పిల్లలమైన మనం ప్రార్థన చేస్తేనంట సాతానికి ఏం తగ్గుతుంది తెలుసా? కొరడా దెబ్బలు తగ్గుతాయి అంట. అందుకని వాడికి దెబ్బ తగ్గుతుంది కాబట్టి వాడు ముందే మేలుకొని మనకేం చేస్తాడు? చిన్న కీ ఇస్తూ ఉంటాడు. అంటే చిన్న చిన్న బలహీనతలు పెట్టి నీ సమయాన్నంతా కూడా ఏం చేస్తూ ఉంటాడు? వృధా చేస్తూ ఉంటాడు. సమయాన్నంతా కూడా వాడు తీసేసుకుంటుంటాడు. అది మనం గమనించకుండా ఏం చేస్తుంటాం? మన బలహీనతలకి మనము చూస్తూ ఉంటాం. అది కానీ ఇక్కడ చెబుతున్నాడు. ఏమన్నాడు చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4:2 అంటున్నాడు. అంత సమయం గురించి నేను చెప్తా ఏనండి. దేవుని యొక్క పిల్లలమైన మనం ఈ రోజున గమనిస్తే ఎంతమంది వ్యర్థంగా సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు. దేవునికి ఇచ్చే విషయంలో ఇచ్చేవాళ్ళు ఉంటున్నారు. తర్వాత దేవునికి ఇచ్చేమని దేవుని దగ్గర ఆశీర్వాదం వస్తుంది అని భ్రమపడుతున్నారు. కానీ నీ వంతు నీవు దేవుని సన్నిధిలో ఎంతవరకు కష్టపడుతున్నావు, ఎంతవరకు గడుపుతున్నావు, ఎంతవరకు దేవునితో ఉండటానికి ఇష్టపడుతున్నావు అన్నది అడుగుతాడు ఒక రోజు దేవుడు. ఒక రోజు లెక్క అడుగుతాడు. ఇదేదో టైం పాస్ కోసం చెప్పుకునేది కాదు. కానీ దేవుని యొక్క దగ్గర లెక్క అనేది ప్రతి మనిషి ఏం చెప్పాలా? సమాధానము చెప్పాలి ఒక రోజున. లేకపోతే నా బ్రతుకులు ఎలా ఉండి అంటే మనంతట మనము నేను బాగానే ఉన్నాను, నేను మంచి భక్తురాలు ఉన్నాను, నేను దేవుని బిడ్డగా ఉన్నాను, దేవునికి నేను అనుకూలంగా ఉన్నాను, దేవుడు నన్ను ఏం అడగండి అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారంటే రకరకాలుగా దేవుని నమ్మిన వారే మళ్ళా లోకంలో కలిసిపోయి ఇష్టానుసారమైన తిరుగుడు తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కోకులాగా. కనుక నీ టైము నీ యొక్క పని చేసుకో. దేవునికి కొంత సమయము ఏం చేయాలా? దేవునికి ఏం చేయాలి? కేటాయించాలి. దేవునికి కేటాయించకపోతే ఒక రోజున సిగ్గుపడాల్సి వస్తుంది. దేవుని రాజ్యంలో దేవుని సింహాసనం ముందు నిలబడినప్పుడు సిగ్గుతో ఏం చేయాలా? తల దించుకోవాలి. నీకు ఇచ్చిన టైం ఏమైంది? నీకు ఇచ్చిన ఆయుష్ ఏమైంది? నీకు ఇచ్చిన ఆయుష్లో నువ్వేం చేసావు? నా కొరకు ఎంత కష్టపడ్డావు? నీ కొరకు ఎంత కష్టపడుకున్నావు? ఇవన్నీ లెక్క రాయబడుతూ ఉంది అక్కడ పిల్లల. అది కానీ అక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు? కొలసి టైం పోనివద్దు. ఎప్పుడు టైం దొరుకుతుందో, ఎప్పుడు ఖాళీ ఉంటావో, ఎప్పుడు నువ్వు నీ పనిలో నుంచి లేకపోతే నువ్వు ఖాళీ టైంలో ఏ టైం దేవుడికి ఇస్తాడో ఆ టైంని బట్టి నువ్వేం చేయాలా? ఏం చేయాలి? సమయం పోనీయక సంఘములకు రెండో మాట ఏమంటున్నాడు? సంఘం ఎలుపుట ఉన్నవారు. ఎలుపుటంటే చూడండి, చేలో నాగలి దున్నేటప్పుడు ఎద్దులు 2 కడతారు కదా నాగలికి. ఏమంటారండి? ఎలుపుట దాపుట అంటారు కదా. ఎడమ చేతి ఎలుపుట ఏంటి? కుడి చేతి ఏముండాలి ఏంటి? చూడండి, ఈ 2 కడతారు, దున్నుతూ ఉంటారు అన్నమాట. కానీ ఇప్పుడు ఏమంటారు? నువ్వు లోపల ఉన్నావు విశ్వాసిగా అంటే దేవుల్లో ఎలుపుట ఉండాలంట. సంఘానికి ఎలుపుట అంటే బయట ఉన్నారు అంటే దేవునికి వేరుగా ఉన్నారు, లేదా బయట ఉన్నారు. దేవుడు అంటే ఇంకా లెక్క లేకుండా ఉన్నారు. వ్యర్థంగా సమయాన్ని వాడుకుంటున్నారు. కానీ దేవుడు అంటే ఏమాత్రం కూడా లెక్క జమ లేకుండా టయాన్ని ఉపయోగించుకుంటారు. మనకి చెప్పే ఆజ్ఞ ఏంటంటే సంఘమునకు వెలుపుటనున్న వారికి నువ్వు ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలంట. జ్ఞానం కోసం చాలా మంది ఏం చేస్తున్నారంటే అనేక రీతిలుగా తిప్పలబడుతూ ఉంటున్నారు. దేవుడు ఏం చెప్పినారు అనేది మనం ఆలోచిస్తే ఎవడైనా సరే జ్ఞానము కొద్దుగా ఉంటే ఏం చేయాలంట? ఎక్కడుందన్నమాట? యాకోబు పత్రికలో ఉంటుంది.
తీయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంది. జ్ఞానం ఎవరికైనా కొదువుకుంటే ఏం చేయాలా? దేవునికి మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. అంటే దేవుని నుంచి వచ్చే జ్ఞానం ఏ జ్ఞానం? అది పైన వచ్చే జ్ఞానం ఏంటి? పవిత్రమైనది. అంటే అది ఆ జ్ఞానానికి ఏం పేరుంది? ఏం పేరుంది? పవిత్రమైన జ్ఞానం. పవిత్రమైన స్థలంలో నుండి, పరలోకం నుండి వస్తుంది. ఈ విలువ చాలా మందికి తెలియక ఏం చేస్తున్నారు? తెలియక అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు. నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా కదా. చూడండి, ఈ రోజున మొక్కగా ఉండి చిన్న పిల్లవాడిని ఇంతవరకు పెంచుకొస్తే తల్లిదండ్రులకే ఎదురు తిరిగే పరిస్థితులు. నీకేం తెలుసు, మాకు ఆ టైం నీకు తెలియదు, మాకు పని ఉంది కదా, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి. ఇక రకరకాలైనటువంటి రీతిగా పరిస్థితులు ఎలా పోతున్నాయి అంటే టైం అంతా కూడా వ్యర్థంగా గడిపేస్తున్నాడు. నీ ఆయుష్కాలం కొద్దిగానే. ఎంత? కొద్దిగంటే ఎంత? బెత్తుడు అన్నాడు. బెత్తుడంటే ఎంత చెప్పండి? బెత్తుడంటే 70 లేకపోతే 80 అన్నాడు. చూడు, బెత్తుడంటే ఇంతే ఉందట. అంటే ఇక్కడే ఉంది మరణం. ఇంకా ఏం చెప్పినాడంటే కిటికీలకి చూస్తుంది. ఎవరి దగ్గర భక్తి లేదు, ఎవరి దగ్గర ప్రార్థన శక్తి లేదు, ఎవరైతే దేవుడితో ఉండటానికి ఇష్టపడతలేదు, వాళ్ళు ఖచ్చితంగా ఈ లోకంలో అపవాది సాతాను ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహం వలె టైం ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళు సొంతానికి వాడుకుంటున్నారు. కనుకనే అన్నిటిలో కూడా టైం ఉంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఎవరికి వాళ్ళకి ఆశీర్వాదం ఉంది. పరలోకం అది మనకి మీకు తెలియదు. కానీ దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. అది పోగొట్టుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో టైం దొరికిన కొలిదే దేవుని సన్నిధిలో గడపాలి. సంఘం ఎదుర్కొంటున్న వారికి మనం ఎలా ఉండాలన్నాడు? ఎలా ఉండాలి? జ్ఞానం అంటే కీర్తన గ్రంథంలో ఇప్పుడు చదవద్దు. అక్కడ ఏం చెప్పాడంటే దుష్టుల ఆలోచన చొప్పున చదవండి. చెప్పండి, చదవకుండా చెప్పాలా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక అపహాసకులు కూర్చున్న చోట యెహోవా ఎక్కడ కూర్చోవాలి? దేవుని ధర్మశాస్త్రం దగ్గర కూర్చోవాలి. టైం దొరికిందా? 10 నిమిషాలు దొరికిందా? అరగంట దొరికిందా? గంట దొరికిందా? లేకపోతే 2 గంటలు దొరికిందా? అప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. నీకు ఏది కావాలో అది దేవుడితో మాట్లాడాలి. అర్థమైందమ్మా? పిల్లలు ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పే ముందు ఎవరు చెప్పాలి? చెప్పుకున్నాక ఎవరు చెప్పాలి? చెప్పండి. ఆయన పంపిస్తే ఇక్కడికి వచ్చావు, అవునా కదా? ఆయన పంపిస్తే వచ్చేవా? లేదా మీ అందరూ వచ్చేవా? ఆయన పంపిస్తే నేను వచ్చానా? నేను వచ్చానా? కానీ మొట్టమొదటి ఎవరిని అడగాలి? ఇంటిలో పెద్దవాళ్ళు అడిగే ముందు ఎవరిని అడగాల? దేవుని అడగాలి. చూడండి, ఎవరకాల జీవితంలో ఎదిగిన మొక్కలాగుంటే ఒక పరారంగా కూడా కాయకపోతే ఫలించకపోతే ఇంట్లో ముద్దు రావచ్చేమో కానీ దేవుని సన్నిధిలో దేవుడికి ఏమో మన వల్ల సంతోషమే లేదు. కారణం ఏంటంటే వీళ్ళు నాతో మాట్లాడతలేదు. అర్థమైందమ్మా? నాతో నోరిచ్చాను, సొంతాన్ని వాడుకుంటున్నారు. ఏమో అంతనా? నోరిచ్చాను, వీళ్ళు వాళ్ళ ఇష్టానికి వాడుకుంటున్నారు. కానీ కొత్తసేపన్నా నాతో గడుపుతున్నారా? నాతో మాట్లాడుతున్నారా? ఏమన్నా రూపాయి బ్యాలెన్స్ అవసరమా? రూపాయి ఉంటే ఎదుగుతారు ఇంకిస్తానికి దేవుడికి. నీ నోరు ఉపయోగిస్తే, నీ టైంలో కొంత టైం ఇస్తే, ఏది చెప్పాలని చెప్తే నీ పేరుతో ఒక ఆత్మైనా ఏమవుతుంది? ఇక్కడ వచ్చినా సరే మంచిది, సంతోషం. రాకపోయినా దేవుడు ఖచ్చితంగా నీ లిస్టులో పడేస్తాడు. చూడండి, అందుకని మనం ఏం చేయాలంటే సమయాన్ని ఏమాత్రం వృధా చేసుకుంటే పోయిన సమయం రావాలంటే
నిన్న బాగొట్టుకున్న సమయం రావాలంటే ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయిపోయింది ఇప్పటికి? ఎన్ని రోజులు? 19 రోజులు గడిచిపోయింది. ఈ 19 రోజులే లెక్కేద్దాం, ఇంకా గడిచిన రోజులు కాదు. ఈ 19 రోజులు ఎంత టైం పోయింది అని అది ఆలోచిస్తే దేవునికి మనము ఇవన్నీ కూడా నేనంటే మీరేంటి అందరం కూడా ఏం చేయాలా? టైం వ్యర్థంగా గడిపేస్తే లెక్క చెప్పాలి. ఒక రోజున ప్రతి ఒక్కరు లెక్క చెప్పే రోజు వస్తుంది. దానికి సూచనగా ఇప్పుడు ముందు ఏం పంపించాడంటే వైరస్ అప్పుడు వైరస్ వచ్చేసి ఏం చేస్తుందన్నా ఈ ఏడు బట్టి ఏడు చెప్తున్నప్పుడు మీరు గుర్తుపట్టాలి. ఏం చేస్తుంది? వీళ్ళు నీకు టైం ఇవ్వట్లేదు ప్రభా, నీ ఇష్టాన్ని నెరవేర్చలేదు, నీ దగ్గర గడపట్లేదు, నీతో మాట్లాడతలేదు, నీ గ్రంథం ధ్యానం చేయట్లేదు, నువ్వంటే లెక్కలేదు, కనుక నాకు ఇచ్చేయి. మనకి లోక స్వార్థలు తెలుసు కదా. ఈ తినుము తాగుము సుఖించు అని పెరట్లో ఉండి ఏం చేస్తున్నాడు ధనవంతుడు? నా ప్రాణమా తిను తాగు సుఖించు, నీకేది కూడా ఎన్ని కేజీలు సిగ్నల్ పెడతావు, ఎన్ని కేజీలు మటన్ పెడతావు, చేపలు పెడతావు, రొయ్యలు పెడతావు, పీతలు పెడతావు. అంటే అమెరికా సైడ్ వాళ్ళు పాములు పెడతారు, కప్పలు పెడతారు, అన్నీ పెడతారు. కప్పండి చీ అంటున్నారు మీరు. చూడండి, మీకు ఒకరోజు భీమాలను తీసుకెళ్ళి వాటిని మంచి పవిత్రారు, వాటిని చూడాలి ఎంత ఖర్చు పర్లేదు మనం చెబుతాం. అక్కడ అర్థం కాని భాషలు చెబుతారు. వాళ్ళు చిన్న బేక పెద్ద బేక అంటారు. చూడండి, అది చిన్న కప్ప పెద్ద కప్ప మేమే చెప్తాం. అట్లని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు మేము భీమాలమే రామంటున్నారు. భీమాలం రాకపోయినా భీమాలం కూర ఇక్కడ పోతుంది. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలంటే మనం పరీక్ష చేసుకోవాలి. చూడండి ఏమని అంటున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 2వ వచనంలో మనము చూడండి. 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం త్వరగా. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు. చూడండి, ఇప్పుడు మనకి ఏ బలహీనత లేదు, ఏ బాధ, ఏ జబ్బు, ఏది రాలేదనుకో, ఇప్పుడు ఎందుకు చేయాలి ప్రార్థన? బాధ వస్తే కదా ఆకలి అయితే కదా అన్నం తినేది, దాహం అయితే కదా నీళ్ళు తాగేది. చూడండి, మనం అనుకూల సమయం మనం ప్రార్థన చేస్తే ఆ టైం వస్తుందంట. ఏ టైము? నిన్ను ఆదుకునే టైం ఒకటి వస్తుంది. నీకేదో బాధ వస్తుంది. ఆ బాధలో ఏం చేస్తాడు? వీళ్ళు ముందే ఆల్రెడీ వీళ్ళది స్టోరేజ్ చేసి ఉందండి. ప్రార్థన వీళ్ళు చేసి ఉన్నారు. ఈ రాకముందే వీళ్ళు ఏం చేశారు? బాధలు బలహీనతలు రాకుండా కాపాడమని ఏం చేశారు? ప్రార్థన చేశారు. కనుక ఆయన టైంలో ఆయన ఏం చేస్తాడంట? ఎమ్మటే ఆదుకుంటాడు. అప్పటికప్పుడు బాధ వచ్చినప్పుడు ప్రభువా అని చెప్పి అప్పుడు కూర్చుంటే ఇది ఎప్పుడుకో వాయిదా పడతలేదా? నీ లైన్ వచ్చేవాడికి ఎంత టైం పడుతుంది? ఇల్లు మీ లోపు ఎంత బాధ అనిపించాలి. చూడండి, అందుకని అనుకూల సమయం అంతా నువ్వు చేయి. నీకు ఇచ్చిన టైంని నువ్వు ఉపయోగించు. నా టైం వస్తుంది. నా టైం వచ్చినప్పుడు నేనేం చేస్తాను? నిన్ను ఆదుకుంటా. కనుక చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనము దేవాది దేవుడు ప్రభువు యేసు క్రీస్తు